నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ గౌతమి. సో తెలంగాణలోని చూసుకుంటే ఎంపీ ఎలక్షన్స్ అన్నవి స్టార్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. అయితే కొన్ని 4 సీట్లు మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఒక కొత్త పేరు మనకి వెలుగులోకి రావడం మీద జరిగింది. అదే నందమూరి సుహాసిని గారి పేరైతే బాగా వినిపిస్తోంది. ఖమ్మం నుంచి ఆమెకి టికెట్ ఇవ్వబోతున్నారు అని కూడా. అయితే ఇదే అంశం మీద మాట్లాడుతూ మనతో పాటు జర్నలిస్ట్ నరేష్ ఉన్నారు. నరేష్తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే నరేష్ గారు. నమస్తే గౌతమి. సో చెప్పండి, అసలు ఖమ్మం నుంచి నందమూరి సుహాసిని గారు పోటీ చేయబోతున్నారు, ఆమెకి ఈసారి టికెట్ ఇవ్వబోతున్నారు అనేది మనకి వినిపిస్తూ ఉంది. సో దీని మీద ఏమంటారు మీరు? ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. అక్కడ ముఖ్యంగా అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన మొన్నటి వరకు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు. అయితే ఇక్కడ ఆయన ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అలాగే జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా ముందు నుంచి మాట్లాడుకొని వాళ్ళు ఒక సపరేట్ పార్టీ పెడదాం అనుకున్నారు. అంటే ఆ పార్టీ పెట్టేంత స్థాయి స్తోమత వాళ్ళకు ఉన్నాయి. సో అలాంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. మధ్యలో రేవంత్ రెడ్డి కూడా సెటరికల్గా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడినారు గతంలో. సో ఏదేమైనా ఆయన పార్టీలోకి వచ్చినాడు, ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయ్యిండు. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి చూసుకుంటే ముగ్గురు మంత్రులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఒకటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ముగ్గురు ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వ్యక్తులు. అక్కడ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్. కానీ ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు, కమ్మ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అనేది ఒక మాట. రేణుకా చౌదరి కూడా రీసెంట్గా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎంపీ క్యాండిడేట్ని ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికే ఇవ్వాలని చెప్పేసి రేణుకా చౌదరి కూడా మాట్లాడడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డిని 3 రోజుల ముందు మొన్న ఆదివారం అనుకుంటా నందమూరి సుహాసిని, నందమూరి తారక రామారావు గారి మనవరాలు, హరికృష్ణ గారి కూతురు, ఆమె కుకట్పల్లి నుంచి గత ఎన్నికల్లో 2018లో ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. సో నందమూరి సుహాసిని రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసింది. అంటే నార్మల్గా కలవడం వేరుంటుంది, కలవడం వెనకాల ఏదైనా ఇలాంటి మాట కూడా ఉండొచ్చు. అందుకే చాలామంది ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగానే కలిసినారు, ఆ తర్వాత కండువా కప్పుకున్నారు. చాలామందిని చూస్తాం. ఫస్ట్ నార్మల్గా ముఖ్యమంత్రిని కలవడం, ఆ మరుసటి రోజు కండువా కప్పుకోవడం. సో ఇక్కడ ముఖ్యంగా నందమూరి సుహాసిని, నందమూరి కుటుంబం అంటేనే 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితం. అలాంటి కుటుంబం నుంచి నందమూరి సుహాసిని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం కూడా ఉండొచ్చు. ప్రజలకు అంటారా, లేకపోతే ఆ పార్టీ యొక్క నేతలుగా అంటారా? ప్రజలకు ఉంటుంది, అంటే ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజల్లో ఉంటుంది. ఓకే. పార్టీలో కూడా అంటే ముఖ్యంగా ఈ ఖమ్మం జిల్లా వచ్చేసి బార్డర్, ఆంధ్రప్రదేశ్కి బార్డర్. అక్కడ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వాతావరణమే ఉంటుంది. ముఖ్యంగా అక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు, కమ్మలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళందరిది కూడా టీడీపీ బ్లడ్. వాళ్ళందరూ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అవుట్రేట్గా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కొంతమంది బహిరంగంగా సపోర్ట్ చేయకపోయినా, ఓటు వేయకపోయినా కూడా వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి అంటే అభిమానం. స్వయంగా మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు కూడా రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది ఉన్నారు. ఆయన ఇంత అప్పటికి ఓన్లీ ఎమ్మెల్యేనే, ఇంకా ఎంపీ కూడా అవ్వలేదు, ఎమ్మెల్యేనే. అలాంటి ఒక సాధారణ ఎమ్మెల్యేకి అంత ఫాలోయింగ్ ఉంది. ఎందుకో ఆ విధంగా అభిమానించారు అంటే కూడా తెలుగుదేశం పార్టీలో మంచి నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు చెప్పడంలో, బీసీలకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, తెలుగుదేశం పార్టీని ఎందుకు గెలిపించాలి అనే మాట ప్రజల్లోకి తీసుకెళ్ళింది రేవంత్ రెడ్డి. అలాగే ఆయన పార్టీ మారిన తర్వాత కూడా ఆయన పార్టీ మారి వెళ్ళింది కాంగ్రెస్లోకి. తెలుగుదేశం పార్టీని తెలంగాణలో నాశనం చేసింది టీఆర్ఎస్, కేసీఆర్. సో అలాంటి కేసీఆర్కి యాంటీగా కాంగ్రెస్లోకి రేవంత్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి రేవంత్ రెడ్డి కూడా టీఆర్ఎస్, కేసీఆర్ పైన ఆయన పోరాడిండు. దీనికి సంబంధించి ఒక ఫైటర్గా, కింది స్థాయి నుంచి ఎదిగిన ఒక ఫైటర్గా రేవంత్ రెడ్డిని అభిమానించడం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ఎంతో విధంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేశారు. కొంతమంది ఆయనకు వెనకాలండి ఆర్థికంగా సహాయం కూడా చేశారనేది కూడా ఒక మాట. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి, కమ్మ సామాజిక వర్గానికి కూడా
ఒక దగ్గరి సంబంధం ఉంది. అంటే రేవంత్ రెడ్డి ఒక కారణం, కాంగ్రెస్ పార్టీకి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలు కమ్మలు దగ్గర అవుతున్నారంటే దానికి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఒక మా పార్టీ మావోడు అనే ఉద్దేశంతో కమ్మలు చూస్తున్నారు. అది ఓకే.